నమస్కారం అండి గురువుగారు. శుభమస్తు. నాకు ఒక ధర్మ సందేహం అండి. ఉమ్. మనిషి చివరి దశలో అంటే మరణించే సమయంలో చేయవలసింది ఏమిటి? మంచి ప్రశ్న ఇది. మన మానవ జీవనం అనేది ఒక యజ్ఞం. ఏదైనా యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞం యొక్క పూర్ణ ఫలము ఎప్పుడు లభిస్తుంది అంటే పూర్ణాహుతి అంటాం. పూర్ణాహుతిచే యజ్ఞం యొక్క ఫలితము లభిస్తుంది. ఆ పూర్ణాహుతిచే యజ్ఞము సమాప్తమవుతుంది. మన జీవనమే ఒక యజ్ఞం. ఆ యజ్ఞములో పూర్ణాహుతి అయినట్టయితే మరణకాలం, ఇంకా కాసేపటికి కొంతకాలానికి మరణము సంభవిస్తుంది. అంటే మన మనస్సును ఏకాగ్రతంగా ఉంచుకోవాలి. అప్పుడు లౌకికమైన అనేక వ్యవహారాలు ఏదేది ఉందో అవంతా వర్జించాలి. అది ఏది మన దృష్టి, మన ధ్యేయం వేరే ఉంటుంది. లౌకిక విషయాల్లో భౌతిక సుఖాల వైపు మనస్సును పోకుండా నిగ్రహపరుచుకోవాలి. ఆ సమయంలో పరీక్షించినట్టుగా ఆ సమయంలోనే మనస్సు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుందట. భగవంతుని వైపు వెళ్ళాలా? భగవంతుని స్తుతి మనస్సు భగవంతుని పాదముల యందు, మన వచనముల భగవంతుని కొనియాడుట యందు ఉండాలా చివరి కాలములు. అది లేదంటే ఇంతకాలం బతికింది వ్యర్థమే అవుతుంది. ఎంత పాపములు చేసినా ఏం చేసినా చివరి కాలములో భగవంతుని నామస్మరణం చేసినట్టయితే అక్కడి నుంచి తర్వాతి జీవనము చాలా సుగమంగా ఉంటుందట. ఉత్తమమైన జీవనము లభిస్తుంది. ఆ తర్వాత ఇది పెద్ద పెద్ద వారికి కూడా తప్పిపోతూ ఉంటుంది. ఇక సాధారణ మనుషుల గతి ఏమని చెప్పాలి? ఒక ప్రాచీన కాలంలో ఒక పెద్ద ధనవంతుడు, నలుగురు కుమారులు. ఆ ధనవంతుడు ధనాన్ని బాగా సంపాదించాడు. తాను ఖర్చు పెట్టక తన పిల్లలకు ఇవ్వకుండా ధనాన్ని అలాగే దాచిపెడుతూ వచ్చాడు. పరమ లోభి అంటారు. ఎక్కడో దాచిపెట్టేశాడు, పిల్లలకు తెలియదు. చివరి కాలం వచ్చింది, పిల్లలు అంటారు, మాటలు నిలబడిపోయింది. వైద్యులను సంప్రదిస్తాము, వారు ఏమైనా మూలికలు వైద్యం చేస్తే చివరి కాలంలో కొద్దిగా ప్రజ్ఞ వస్తుంది. డబ్బు ఎక్కడ పెట్టాడో ధనము చెప్పేస్తాడని వాళ్ళు ఆలోచించారు. అంతేకాక ఇంకొక ఇద్దరు కుమారులు అంటారు, డబ్బు ఇవ్వకున్నా పర్వాలేదు, ఆస్తి ఇవ్వకున్నా పర్వాలేదు, మా నాయనకు మంచి గతి పట్టని చివరి కాలంలో భగవంతుని స్మరణ చేసి చనిపోతాడు, అది మంచిది, మా వంశానికే మంచిదని పిల్లలు అనుకున్నారు. వైద్యుని పిలిపించారు, వైద్యం చేశారు. ప్రజ్ఞ వచ్చింది, లేచాడు, కళ్ళు ఇలా ఆ గదిలో కూర్చున్నాడు. ఒక్కసారి ఎదురుగుండే అంతా చూచాడు, పిల్లలను చూచాడు. గదిలో ఉన్నాడు, ఆ గదికి ఎదురుగా ఒక గూడు. ఆ గూట్లో ఒక దీపం పెట్టారు. వత్తి బాగా వేశారు, నూనె వేశారు, దీపం వెలుగుతుంది. పిల్లలతో అంటున్నారు. అంతవరకు మాటలు పడిపోయిన ఆ వ్యక్తి చివరి కాలంలో ఆడిన మాటలు ఏదంటే పిల్లలకు అంటున్నాడు, పిల్లలారా, నూనె వేశారు, వత్తి వేశారు, దీపం బాగా వెలుగుతుంది, ఆరిపోతుంది కాసేపటికి. అంత పెద్దగా వత్తి లేదు, వత్తిని కాస్త సన్నగా చేయండి, ఎక్కువ కాలం ఈ ఒక జ్యోతి దీపం వెలుగుతుంది అని చెప్పాడు. ప్రాణం వెళ్ళిపోయింది. ఏమైంది లాభము? దీపం పెద్దగా పెట్టారు, నూనె ఖర్చు ఎక్కువ అవుతుంది, దాన్ని సన్నగా చేయండి అన్నాడు. తన జీవన దీపమే ఆరిపోతుంది, అది చూసుకోకుండా ఈ దీపాన్ని మాత్రం చూస్తున్నాడే. అతని కర్మ అక్కడ కూడా ఆ లోభితనము, పిసినారితనాన్ని వదలకుండా ఆ పిసినారి మాటలే మాట్లాడి ప్రాణాన్ని కోల్పోయారు. లాభమేమి? అట్లా ఉండకూడదు. మనము చివరి కాలంలో ఇంతవరకు ఎట్లెట్లో తిరిగాము, ఏదో మాట్లాడాము, ఏదో తిన్నాం. ఆ చివరి సమయంలోనైనా కూడా నన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు, నాకు ఈ శరీరం ఇచ్చాడు, అయ్యా నాకు ముందు తర్వాత మంచి గతినివ్వు, మంచి జ్ఞానాన్నివ్వు, నిన్ను చేరుకుంటాను అనే ఒక ఆలోచన రావాలా. ఆ ఆలోచన రాకపోతే ఆ జీవనం వ్యర్థమైనట్టుగానే. మహాముని అయిన భరత చక్రవర్తి కూడా ఇంకా అదే చివరి జన్మ, ఇంకా పరాత్పరుని దగ్గర వెళతాడని గండకీ నదీ తీరంలో కూర్చొని దీర్ఘ తపస్సు చేస్తూ ఉండగా ఒక జింక పిల్ల అతనికి పరిచయమై దాన్ని పెంచి
తన కుమారుని కంటే ప్రేమతో పెంచుతున్నాడు. ఒకరోజు ఆ జింక పిల్ల తప్పిపోయింది. దాన్నే చూస్తూ చూస్తూ స్మరిస్తూ చివరి కాలంలో ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ జింక పిల్లనే స్మరించి ప్రాణం వదిలేశాడు. తర్వాత జన్మ ఏమైంది? అతడు కూడా కాలంజరం అనే పర్వతంలో ఒక జింక పిల్లగా పుట్టాడు. మహాజ్ఞానికి ఆ జన్మ వచ్చింది. ఇంకా మనలాంటి వారి గతి ఏం చెప్పాలి చెప్పండి. అందుకే చివరి కాలము మానవ జీవనం అనే యజ్ఞానికి పూర్ణాహుతి. ఆ సమయంలో భగవన్నామస్మరణం మాత్రము చేస్తూ కాలము గడపాలా. దీనివల్ల ప్రతి ఒక్కరికి శుభమవుతుంది. శుభమస్తు. ధన్యవాదములు గురువుగారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా భక్తుల కోసం విలువైన సమాచారాన్ని అందించినందుకు పాదాభివందనాలు. సంతోషమండి.